గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. తిరుమల 7వ మైలు వద్ద అపహరణకు గురైన అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని పోలీసులు కేవలం 15 గంటల్లోనే ఒంగోలు రైల్వే స్టేషన్ లో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విగ్రహాన్ని తిరుపతికి తీసుకొచ్చి టీటీడీకి అప్పగించారు. ఆగమ శాస్త్రం ప్రకారం పుణ్యవచనం, జల సంప్రోక్షణ, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు భక్తుల సమక్షంలో విగ్రహాన్ని యథాస్థానంలో శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు నడక మార్గంలో భద్రతను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. అదనపు సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విగ్రహాన్ని అత్యంత వేగంగా రికవరీ చేసి తిరిగి ప్రతిష్ఠించడం పట్ల భక్తులు, పోలీస్ శాఖ, టీటీడీ అధికారుల సేవలను అభినందిస్తున్నారు. శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోరాజ్ఞయాతో గ్రీష్మనిధౌ ఘటకమాసే అంతరిక్షే ఓం ధారా సప్తజమానేషు భరత్తనిత్యమణిమూర్ణమావాలి హవి దేవరణమావాలి హవి ధారాయాం వాయునాపతి ఇదం విశ్వమిదమే లేతానమే విష్ణో పరమం పదం సదా పశ్యంతి సోయ నందీ వేదం సవీరాః జననీ పుణ్యాః ఓం నమో వెంకటేశాయ. మీ అందరికి తెలుసు, నిన్న మార్నింగ్ ఒక భక్తుడు ఇక్కడ మన 7వ మైల్ తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్ లో ఆంజనేయ స్వామి స్టాచ్యూ కింద ఉండే చిన్న స్వామివారి విగ్రహాన్ని దొంగిలించడం జరిగింది. బట్ జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ మన విజిలెన్స్ మంచి కోఆర్డినేషన్ ఎఫెక్ట్ తోటి వితిన్ 14 అవర్స్ లో ట్రేస్ చేసి పట్టుకొని వచ్చి విగ్రహాన్ని కూడా మళ్ళీ టీటీడీకి ఇవ్వటం జరిగింది. టీటీడీ సాంప్రదాయం ప్రకారం పుణ్యావచనం, జల సంప్రోక్షణ చేసి
ఈరోజు 8:30-9 గంటల మధ్య అక్కడ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. మన ఆగమ అడ్వైజర్ ఆయన రిలీజియస్ దీన్ని అన్ని కూడా చూసి టైం చూసి వాళ్ళు మంత్రోచ్చారణలతోటి మళ్ళీ విగ్రహాన్ని అక్కడే పెట్టడం జరిగింది. సో దీని ద్వారా మనకున్న టెక్నాలజీ ద్వారా ట్రేస్ చేసి విత్ ఇన్ నో టైంలో చాలా పకడ్బందీగా ఎఫెక్టివ్గా వాళ్ళని ట్రేస్ చేసి తీసుకురావడం అనేది చాలా సంతోషకర విషయం. అలానే మనం భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. గ్రిల్ ఏర్పాటు చేయటం, అలానే మనకి ఘాట్ రోడ్లో డౌన్ ఘాట్ రోడ్లో కానీ అప్ ఘాట్ రోడ్లో కానీ ఇటువంటి చాలా చోట్ల భక్తులు చాలా చోట్ల పెట్టి చాలా ఇయర్స్గా ఉండి మొక్కుకుంటా కూర్చొని అక్కడ చాలా చోట్ల అటువంటి విగ్రహాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే గ్రిల్ ఏర్పాటు చేయటం, ఇప్పటికే ఉన్న కెమెరాలను ఇంకొద్దిగా ఎఫెక్టివ్ కెమెరాలను వాడటం, పూర్తి స్థాయిలో విజిలెన్స్ కంటిన్యూస్గా మానిటర్ చేయటం జరుగుతుంది. అలానే భక్తులకు కూడా విజ్ఞప్తి, అందరికి కూడా ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో పూజలు చేసుకుంటూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఎవాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి భక్తులు కూడా గౌరవించాలి ఇక్కడ ఉన్న సిస్టమ్స్ కానీ ఇక్కడ ఉన్న వాటిని కూడా వచ్చేవాళ్ళు కానీ. అలాగనే తోటి భక్తులు కూడా ఏమన్నా అటువంటివి ఉంటే మనకున్న టోల్ ఫ్రీ నంబర్కి చెప్తే అది ఈజీగా మనకి ఇమ్మీడియట్ గా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దానితో ఇప్పుడున్న మనకున్న సర్వేలెన్స్ సిస్టమ్ ద్వారా కూడా ఆబ్వియస్ గా ఎవ్రీ యాక్టివిటీ కూడా మనకి క్యాప్చర్ అవుతుంది. ఎటువంటిది జరిగినా కానీ ఇమ్మీడియట్ గా ట్రేస్ చేసే మొత్తం మెకానిజం కూడా మన దగ్గర ఉంది. కాబట్టి ఇటువంటి వాటిని ఈజీగా ట్రేస్ చేయగలం, మళ్ళీ కూడా రిట్రీవ్ చేయగలమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికి కూడా నమో వెంకటేష్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.